వాస్తవం చెప్పాలంటే ఇంకో రికార్డ్ మేకర్ సార్. 9 times కంటెస్ట్ చేసిన ఎమ్మెల్యే ఎవరు ఉన్నారంటే మాత్రం అది మైదుకూరు ఎమ్మెల్యే రఘురామ్ రెడ్డి గారికి చెందిన. 9 సంవత్సరాలు బోర్ కొట్టలేదు సార్ రాజకీయం. పాలిటిక్స్ అనేది బిజినెస్ కోసం వచ్చి పాలిటిక్స్ ఉంటే తప్పక ప్రజలకు సేవ చేయాలనే పాలిటిషియన్స్ కూడా రావడం వెరీ రేర్. అంటే నాకు తెలిసి మీ కొడుకు కన్నా ఎక్కువ యువకుడు వయసులాగా నువ్వే ముందుకెళ్తున్నా సార్. మైదుకూరుకి రఘురామ్ రెడ్డి గారి కుటుంబానికి ఏం సార్ అంటే మేము మైదుకూరుతో మాకు అటాచ్మెంట్ వచ్చేసి 1959 స్టార్టింగ్ అనమాట. మైదుకూరు ప్రజలు మమ్మల్ని ఆదరిస్తున్నారు, మేము వాళ్ళకు సేవ చేస్తున్నాం. దానివల్ల అప్పుడు కాదు ఇప్పుడు కాదు ఎప్పటికైనా సరే మైదుకూరు ప్రజలకు సేవ చేయాలా, వాళ్ళ అభిమానం చూరకొనాలా. ఈసారి కూడా మైదుకూరు ప్రజలు మీ వైపే ఉంటారా సార్? 100% నాకేమో కష్టం అనిపిస్తుంది సార్. ఈ సంక్షేమ పథకాలు కానీ ఈ డెవలప్మెంట్ కానీ జరగాలంటే కదా మళ్ళీ మీరు ఎమ్మెల్యేగా ఉండాలా, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి ప్రజల ఆకాంక్ష మేరకే మేము ఉత్సాహంగా తిరగబోతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా మీరు ప్రత్యేకంగా మీరేం చేసినారు మైదుకూరు ప్రజలు? ఈరోజు 4063 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చాం. తెలుగుదేశం వల్ల కానీ లేకపోతే వేరే పార్టీ వల్ల కానీ నా దగ్గరికి వస్తున్నా. నేను ప్రజలకు అందుబాటులో. మీరు వైసీపీ కార్యకర్తల కన్నా ఎక్కువ టీడీపీ వాళ్ళకి ఎందుకు సపోర్ట్ చేస్తారు కదా సార్? నేను ప్రజా పరిపాలనలో న్యాయం ఏది పుట్టే అదికే నేను మొగ్గుతున్నాను. మరి మీరు ఎందుకు సార్ సోషల్ మీడియాలకి, టీవీలకి, ప్రెస్ మీడియాకి ఎందుకు దూరంగా ఉంటారు? సెల్ఫ్ డబ్బా కట్టుకునే అలవాటు నాకు లేదు. చేసింది ఏదైనా కానీ సీక్రెట్ చేస్తాం. ఎన్నో మంచి కార్యక్రమం చేశాం. ఈసారి సుధాకర్ యాదవ్ గారికి యాదవ్లే కాదు రెడ్డి గారు కూడా సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పేసి బయట కడప జిల్లాలో బాగా సుధాకర్ యాదవ్ కంటే కూడా యాదవ్ సామాజిక వర్గానికి చేసింది నేను వేరు. ఈరోజు చెప్తున్నాను, 2019 ఎన్నికల కంటే కూడా 24 సంవత్సరంలో యాదవ్లు నాకు వాళ్ళ ఓట్లు పెరిగాయి. నాకు ఇప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడు ఎవరు? సుధాకర్ యాదవ్, రఘురామ్ రెడ్డి. అది మీరు నిర్ణయం తీసుకోండి. సామాజిక న్యాయం అంటే చేసి చూపించిన గనుడు. ఈరోజు కూడా మైదుకూరు నియోజకవర్గ ప్రజలు చిత్తశుద్ధితో ఉన్నారు. 110% మళ్ళీ నన్నే గెలిపించబోతున్నారు ఈ మైదుకూరు ప్రజలు. ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉంది తెలుగుదేశం పార్టీ. ఈరోజు ఎన్డీఏ అధికారంలోకి వస్తే 4% ముస్లిం రిజర్వేషన్స్ రద్దు చేస్తారని నిన్న కిషన్ రెడ్డి గారు చెప్పాడు. మరి ముస్లిం సోదరులతో నేను మనం చేస్తున్నా, మీకు 4% రిజర్వేషన్ కొనసాగాలంటే మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ. టీడీపీ అభ్యర్థి సుధాకర్ యాదవ్ గారు ఓడిపోయినా కూడా సొంత 1000 కోట్లతోటి జిల్లాలోనే ఎక్కువ నిధులు తీసుకొచ్చి ఎంత అవినీతికరమైనటువంటి పరిపాలన జరిగిందంటే ఈ ఆంధ్రప్రదేశ్లో, పర్టికులర్ మైదుకూరు కాన్స్టిట్యూన్సీలో తమాషా చూస్తున్నా సార్. 100% ప్రూఫ్స్ ఉన్నాయి. దానికి ఎవిడెన్స్ కూడా చెప్తున్నా. సార్ 100% ఈరోజు నేను ప్రజలు ఒకటే మనవి చేస్తున్నా, మైదుకూరు నియోజకవర్గంలో ప్రజాస్వామ్యంగా ప్రజలకు సేవ చేసే, ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడు ఎవరు? కేవలం వ్యాపార రీత్యా వ్యవహరించే నాయకులు ఎవరు? రైతు సమస్యలను తెలుసుకునే నాయకుడు ఎవరు? రైతు అంటే నమ్మకం లేనటువంటి నాయకులు ఎవరు ఉన్నారు? అవినీతికి పాల్పడినటువంటి అవినీతి సుధాకర్ పరిపాలన ఎట్లుందో కథ ఆలోచించుకొని చెప్తాను.